హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఒక చిన్న విషయం మీకు చెప్పడానికి వచ్చానండి ఇప్పుడు. అయితే నా పళ్ళు ఇవి చూసారండి, ఇంతకుముందు ఒక పన్ను ఇక్కడ లేదు. ఎందుకని లేదు అంటే, నేను ఒక 20 years బ్యాక్ 20 ఏళ్ల క్రితం బండి మీద నుంచి పడిపోయాను. బండి మీద నుంచి పడిపోతే ఏమైంది, కొంచెం దీనికి ఈ పన్నుకి దెబ్బ తగిలిందేమో తెలియదు నాకు. కానీ అప్పుడు మందులు వాడాను, ఏవో దెబ్బలు తగిలే కాస్త మందులు వాడాను. ఆ నొప్పి కూడా కొంచెం నొప్పి ఉండేది, ఆ నొప్పి కూడా తగ్గిపోయింది. అయితే తర్వాత కొన్నాళ్ళకి ఒక 5 years మధ్య మధ్యలో నొప్పి వస్తున్నా నేను నిర్లక్ష్యం చేసేసరికి ఏమైంది అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు నేను. ఏమైందంటే ఆ పన్ను ఏదైతే పన్ను దెబ్బ తగిలితో పన్నుకి ఆ పన్ను కాస్త నల్లగా మారడం మొదలైంది. ఈ మధ్యన ఒక 2 years బ్యాక్ ఏమైందంటే అది పూర్తిగా డెడ్ అయిపోయింది. అంటే ఆ పన్నులో జీవం లేదు, పోయింది, అందులో జీవం అంతా పోయింది, బ్లాక్గా అయిపోయింది. అది రీసెంట్గా లాస్ట్ మేలో నేను వైజాగ్లో ఉన్నప్పుడు దానికి కొంచెం కదలడం మొదలుపెట్టింది. అది దాని చుట్టూరా ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే పన్ను తీసేయాలన్నారు. అలా 20 ఏళ్ల క్రితం జరిగిన చిన్న యాక్సిడెంట్ వల్ల నేను ఈ మధ్య లాస్ట్ ఇయర్ నేను నా పన్ను తీసేయించుకోవాల్సి వచ్చింది. అయిపోయిందా? తర్వాత ఏం చేశాను, ఆ పంటితోనే ఆ పన్ను లేకుండానే నేను వీడియోలు పెట్టాను, మీరందరూ చూశారు. అయితే రీసెంట్గా నేను లాస్ట్ వీక్ హైదరాబాద్ వెళ్ళాను కదా. హైదరాబాద్ వెళ్తే ఒక డాక్టర్ని కలిశాను నేను. ఆ పిల్లవాడి పేరు డాక్టర్ అమర్. ఎక్కడుందంటే హాస్పిటల్ అది మనం కుకట్పల్లి నుంచి తిరుమలగిరి వెళ్ళే రూట్లో మార్కెట్ యార్డ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ బ్రేస్ డెంటల్ క్లినిక్ అండి. దాని పేరు బ్రేస్ డెంటల్ క్లినిక్. ఎంత బాగా చేశాడంటే నాకు అసలు చాలా నచ్చింది. ఆ పిల్లాడి చిన్నపిల్లాడే, అంటే 30 years ఉంటాయి పిల్లాడికి. డాక్టర్ అయితే ఒకే రోజులో నాకున్న టైం తక్కువ, నేను బయలుదేరిపోవాలి, మళ్ళీ చెన్నై వచ్చేయాలి. ఆ అబ్బాయి ఏం చేశాడు, ట్రీట్మెంట్ ఎలా జరిగింది అంటే, ఈ పన్ను పెట్టాలంటే 2 పండ్లు అటు ఇటు ఉన్న 2 పళ్ళకి కూడా ఇంప్లాంట్ చేశాడు. అంటే స్ట్రాంగ్ చేశాడు, ఈ 2 పళ్ళని స్ట్రాంగ్ చేశాడు. దాంతోపాటు ఆ పళ్ళని సైజు తక్కువ చేశాడు, చెక్కేశారు. ఓకే, ఇంప్లాంట్ చేశాడు, పళ్ళ సైజు తగ్గించాడు. తర్వాత మొత్తం డెంటల్ క్లినిక్ కదా అది, మొత్తం క్లీనింగ్ కూడా చేసేసాడు. చేసి 3 అయినాయి ఇప్పటికీ. నెక్స్ట్ 4th ఇంప్రెషన్ కూడా తీసేసుకున్నాడు, ఏ సైజులో మనకు ఎలా కావాలి అనేది మొత్తం తీసుకుని ఒకే రోజులో 4 కంప్లీట్ చేశాడండి. మామూలుగా ఏ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఏం చేస్తారు వాళ్ళు 4 సార్లు తిప్పుతారు. కానీ ఈ పిల్లాడు చక్కగా ఒకే రోజు మార్నింగ్ 11 కల్లా వెళ్ళానేమో, 12కి స్టార్ట్ చేస్తే 3-4 కల్లా మొత్తం అంతా ట్రీట్మెంట్ అయిపోయింది. పళ్ళు క్లీనింగ్, తర్వాత ఏమో అవి సైజు తగ్గించడం, ఇంప్లాంట్ చేయడం, స్ట్రాంగ్ చేయడం, ఇంప్రెషన్ తీసుకోవడం, 4 అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు ఇదిగో ఇది ఇలా 3 పళ్ళకి కలిపి చిన్న క్లిప్ లాగా పెట్టాడు. క్లిప్ అంటే అటు ఇటు పళ్ళు 2 ఏమో కొంచెం ఆ పళ్ళకి తొడుగులాగా ఉంది, మధ్యలో పన్ను గ్యాప్ ఫిల్ చేసే పన్ను. అలా చక్కగా మొన్న నేను బయలుదేరి వచ్చేటప్పటికల్లా అది వచ్చేసింది. ఆ సెట్ చక్కగా పెట్టి మొత్తం స్టిక్ చేసేసాడు. చాలా బ్యూటిఫుల్గా అయిపోయింది. నేను ఎందుకు ఇంతంతా చెప్తున్నాను అంటే, ఆ అబ్బాయి చాలా మంచి డాక్టరు, చాలా ఎఫిషియన్సీ ఉన్న డాక్టరు. కాబట్టి మీ ఎవరికైనా కూడా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి, లేదంటే ఇంకా అవకాశం ఉండి హైదరాబాద్ వెళ్ళగలిగిన వాళ్ళకి, ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఆ క్లినిక్కి వెళ్ళండి. ఆ అబ్బాయితో ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు మీ డెంటల్ కేర్ జాగ్రత్తగా డెంటల్ విషయంలో కేర్ జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకని అంటే మనకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ముందు పళ్ళ వల్ల చాలా తొందరగా అనారోగ్యం వస్తుందటండి. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి పళ్ళ విషయంలో. సో మీకు అవకాశం ఉంటే, మీకు నచ్చితే నేను చెప్పింది ఆ అబ్బాయి దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్ళండి. చాలా రీజనబుల్గానే ఛార్జ్ చేస్తాడు. ఖచ్చితంగా మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా బాగుంటాయి. కాబట్టి ఇది చెప్దామనే నేను మీ ముందుకు వచ్చాను. ఎక్కడంటే మార్కెట్ యార్డ్, కుకట్పల్లి నుంచి తిరుమలగిరి, అంటే సికింద్రాబాద్ దగ్గర తిరుమలగిరి వెళ్ళే రోడ్లో మార్కెట్ యార్డ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ బ్రేస్ డెంటల్ కేర్ అండి,
డెంటల్ క్లినిక్ రోడ్డు మీదకే ఉంటుంది. చాలా మంచి పిల్లాడు అబ్బాయి, చాలా బాగా చేశాడు. సో మీరందరూ కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేస్తారని, మీ ఆరోగ్యాలు నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని చెప్తున్నాను. ఓకేనండి. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.